స్వాతంత్ర్యం వచ్చినటి నుంచి నేటి వరకు విద్యుత్ సౌకర్యానికి నోచుకుని ఏజెన్సీ ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ విద్యుత్ సరఫరా చేయించి తన సత్తా చాటారని బత్తిన మధుబాబు గుర్తు చేశారు. ఇవన్నీ పక్కన పెట్టి మాజీ జడ్జి జడా శ్రవణ్ కుమార్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పవన్ కళ్యాణ్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని బత్తిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. రానున్న 3.5 ఏళ్లలో ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ హామీలను సైతం నెరవేర్చి చూపిన సత్తా చాటుతోందని భరోసానిచ్చారు. ఈ సమావేశంలో 44వ డివిజన్ ఇన్ఛార్జ్ కె విశ్వనాథ్ సాయి, శివరాం, జశ్వంత్ జగదీష్, రామ్ కుమార్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదలకు, గిరిజనులకు, హరిజనులకు, ఎస్టీ ఎస్సీ కులాలకు ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో అక్కడ ఆయన మనసు తప్పిస్తోంది. ఆయన చేసే పని ఎవరికి చెప్పడం లేదు, ఎక్కడ తెలియడం లేదు కూడా. ఈరోజు ఇక్కడ యువతంతా పవన్ కళ్యాణ్ గారి బాటలో నడవాలని, ఆయన ఆశయాల్లో భాగం పంచుకోవాలని వీళ్ళందరూ నాతో రావడం జరిగింది. మొన్న కార్తీక పౌర్ణమి రోజు ఒక 17 ఇల్లులు, ఒక గ్రామంలో 17 ఇల్లులు, ఆ 17 ఇల్లులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కరెంట్ లేదని, వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, దీపాలతో బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలియదు. ఆ 17 ఇళ్లలో కరెంట్ నింపడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూశారో తెలియదు, కానీ ఆయన చూసి ఆయన మనసు చెలించి మొన్న కార్తీక పౌర్ణమి రోజుకి సుమారు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 217 కరెంటు స్తంభాలు నాటించి ఆ ఊరికి, అంటే ఒక అడవిలో కుగ్రామం, అది దాని పేరు అరంపల్లి గ్రామం అనుకుంటా, 17 కుటుంబాల కోసం అక్కడ విద్యుత్ రెడీ చేసి పంపించాడు. అది అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఆ వెలుగులు చూసి ఆ పేదలు ఆనందంతో గంతులేశారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి